నాకు బోర్ కొడుతుంది. ఏమన్నా ఆడుకుందామా? ఏం ఆట ఆడుకుందాం? మీరు ఆడేవాళ్ళు కదా చిన్నప్పుడు మీ ఇంట్లో ఏమైనా. అచ్చందకాయలు ఆట ఆడుకుందామా? అదే నాకు కూడా వచ్చు. మీ ఊరికి వెళ్ళినప్పుడు ఆడినా నేను కూడా. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఆడదామా? సరే అయితే ఫస్ట్ నువ్వు 5 రాళ్ళు పట్టుకొని రా, ఆడుకుందాం. మా తెచ్చిన 5 రాళ్ళు తీసుకొచ్చినావా? సరే అయితే పద ఆడుకుందాం. ఆడుకుందాం. ఈ ఆటను ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకంగా పిలవచ్చు, బట్ మా సైడ్ అయితే అచ్చన్నగాయల ఆట అని పిలుస్తాం. మేము చిన్నప్పుడు బాగా ఆడుకునే వాళ్ళం. అయితే ఈ రోజుల్లో పిల్లల చేతిలో చాలామంది పేరెంట్స్ స్మార్ట్ ఫోన్ పెట్టి నా కొడుకు బాగా యాక్టివ్గా ఉన్నాడు, నా కూతురు భలే ఆపరేట్ చేస్తుంది ఫోన్ అని సంబరపడిపోతున్నారు. పేరెంట్స్ ఆగండి, ఈ వీడియో మీకోసమే. మీరు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మెదడు ఎదుగుదలను దెబ్బతీస్తున్నారు. ఈ విషయం మీకు తెలుసా? ఒకప్పుడు మన ఇళ్లల్లో ఆడిన ఈ అచ్చనగాయల ఆట కేవలం కాలక్షేపం కోసం కాదు, అది పిల్లల మైండ్ను పదును పెట్టే ఒక అద్భుతమైన సైకలాజికల్ టూల్. ఈ ఒక్క ఆటతో పిల్లలకి ఎలాంటి లైఫ్ స్కిల్స్ నేర్పించవచ్చో పేరెంట్స్, ఈ విషయం మీకు తెలుసా? ఇది అచ్చన్నగాయల ఆట. సైకలాజికల్ లైఫ్ స్కిల్స్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఆట పిల్లలు ఆడడం వల్ల. ఫస్ట్ ఫోకస్, ఏకాగ్రత పెరుగుతుంది ఏ పని మీద అయినా సరే ఈ ఆట ఆడడం వల్ల. ఈ రోజుల్లో పిల్లలను మీరు గమనించినట్లయితే అటెన్షన్ స్పాన్ చాలా తగ్గిపోతుంది. ఏ విషయంపై పిల్లలకు ఏకాగ్రత అనేది లేదు. కానీ ఈ అచ్చనగాయల ఆట ఆడేటప్పుడు పైకి విసిరిన రాయి కింద పడేలోపు కింద ఉన్న రాయిని మనం తీసుకోవాలి కదా. ఇక్కడ జస్ట్ సెకండ్లో 100 అంటే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఈ టైం మిస్ అవ్వకూడదనే తపన పిల్లల్లో ఎక్స్ట్రీమ్ ఫోకస్ని, కాన్సన్ట్రేషన్ని చాలా బాగా డెవలప్ చేస్తుంది. అండ్ సెకండ్ హ్యాండ్ ఐ కోఆపరేషన్ అంటే కంటితో రాళ్ల దూరాన్ని లెక్కగట్టడం. అంటే పైన ఉన్న రాయికి కింద ఉన్న రాయికి మనం టైం సెట్ చేసుకుంటాం కదా, ఆ పైన ఉన్న రాయి కిందికి వచ్చేలోపు కింద ఉన్న రాయిని మనం తీసుకోవాలి. అంటే మెదడు ఆ సిగ్నల్ను చేతికి పంపిస్తుంది అన్నమాట. చేయి అంతే వేగంగా కదులుతుంది. ఇదంతా జస్ట్ క్షణాలలో జరిగిపోతుంది ఈ ఆట కదా. దీనివల్ల మెదడులోని న్యూరాన్లు చాలా వేగంగా యాక్టివేట్ అవుతాయి. పిల్లల్లో కంటికి చేతికి మధ్య కోఆర్డినేషన్ అద్భుతంగా పెరుగుతుంది. భవిష్యత్తులో స్పోర్ట్స్, డ్రైవింగ్, కొన్ని క్లిష్టమైన సిచ్యువేషన్స్ వచ్చినా సరే వాటిని ఎలా ఈజీగా దాటాలి అన్నది ఈ స్కిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ థర్డ్ మైక్రో ప్లానింగ్ అంటే ఇది ఒక వ్యూహాత్మక ఆలోచన అని చెప్పచ్చు. కింద ఉన్న రాళ్ళలో ఏ రాయిని ముందుగా కదిలిస్తే మిగతా రాళ్ళు కదలకుండా ఉంటాయో పిల్లవాడు ముందే ఊహించాలి. ఎందుకంటే అలా ఊహించలేకపోతే పిల్లవాడు అవుట్ అవుతాడు. కాబట్టి ఇది ఒక రకమైన రిస్క్ మేనేజ్మెంట్ మరియు ముందస్తు ప్రణాళిక. ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్కి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. జీవితంలో ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో, ఏ అడుగు ముందుకేయాలో ఈ ఆట చిన్నప్పుడే మనం నేర్చుకున్నాం కదా. ప్రాబ్లమ్ సాల్వింగ్కి కూడా ఎంత చక్కగా ఉపయోగపడుతుందో ఈ ఆట. ఫోర్త్ ఫైన్ మోటార్ స్కిల్స్ అంటే చేతి వేళ్ళ నైపుణ్యం. చిన్న రాళ్లను లేదా గోళీలను వేళ్ళతో పట్టుకోవడం వల్ల చేతి కండరాలు బలపడతాయి బాగా. ఇది చిన్న పిల్లల్లో హ్యాండ్ రైటింగ్కి, అందంగా వ్రాయడానికి అండ్ డ్రాయింగ్ వేయడానికి, వాళ్ళ చేతులతో చేసే క్రాఫ్ట్ వర్క్లో పట్టు సాధించడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో పేరెంట్స్ మీ ఇంట్లో పిల్లలతో అప్పుడప్పుడు ఇలాంటి ఆటలు ఆడండి. పిల్లలకు ఫోకస్ అన్నది పెరుగుతుంది, బాగా లైఫ్ స్కిల్స్ అన్నవి బాగా డెవలప్ అవుతాయి, సోషల్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఎవరితో ఎలా ఉండాలి అంటే ఓడిపోయినా సరే కోపం రాకోకుండా పేషెన్స్తో ఉండి వాళ్ళ టర్న్ వచ్చే వరకు ఈ ఆట ఆడతారు కదా. సో పేషెన్స్ కూడా పిల్లలకు డెవలప్ అవుతుంది. అండ్ ఫిఫ్త్ ఎమోషనల్ బ్యాలెన్స్ అంటే ఓటమిని తట్టుకునే శక్తి. ఫోన్లలో అయితే గేమ్లు ఆడితే ఓడిపోతే ఏం చేస్తారు పిల్లలు? ఫోన్ విసిరి కొట్టేసి చాలా చిరాకు పడతారు. కానీ ఈ ఆటలు అలా కాదు కదా, ఓడిపోయినా సరే నవ్వుకుంటూ మళ్ళీ ఆడతారు. ఎందుకంటే వాళ్ళ వంతు రావాలి, మళ్ళీ ఆడాలి, గెలవాలి కాబట్టి. సో పేషెన్స్ పెరుగుతుంది, సోషల్ స్కిల్స్ పెరుగుతున్నాయి. సో ఇలాంటి ఆటలు చక్కగా ఆడండి. హాలిడేస్లో కానీ ఎప్పుడైనా సరే వీకెండ్స్లో కానీ పిల్లలతో సరదాగా ఉంటుంది. పిల్లలకు కూడా బ్రెయిన్ బాగా షార్ప్ అవుతుంది.
సో పేరెంట్స్, పిల్లలకు వేల రూపాయలు పెట్టి అడిగినవన్నీ కొనివ్వటం కాదు, మన సాంప్రదాయాలను, ఇలాంటి అద్భుతమైన ఆటలను పిల్లలకు కొన్నిసార్లు బహుమతిగా ఇవ్వండి. వాళ్ళ లైఫ్లో ఇలాంటి స్కిల్స్ బాగా ఉపయోగపడతాయి కాబట్టి. మీరేమంటారు పేరెంట్స్?